వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమలత అనే మహిళను గొంతు కోసి చంపిన అదే గ్రామానికి చెందిన నిందితుడు సురేష్ ను ఈ రోజు నర్సంపేట ఏసీబీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నాము అని నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుగ్గొండి సిఐ సాయి రమణ తెలిపారు. మండలం లక్ష్మీపురంలో సుమలత అనే ఆమె హత్యకు గురైంది. అక్కడ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కన అన్నోన్ పర్సన్స్ ఎవరో గొంతు కోసి చంపారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్, ఆమెతో అక్రమ సంబంధం ఉన్నటువంటి ఆండవుల సురేష్ అనే వ్యక్తి ఈ హత్యకు కారణపడి ఉంటాడని చెప్పి అనుమానం కల్పించారు. ఆ కోణంలో దుగ్గొండి సిఐ గారు సాయి రమణ, దుగ్గొండి ఎస్ఐ గారు నందీప్ తీవ్రమైన పరిశోధన చేపట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి సీడీఆర్ల ఆధారంగా మరియు అక్యూజ్డ్ పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ చేసినప్పుడు ఆమె సెల్ ఫోన్ ఇంటి దగ్గర ఉండి పిల్లలు లిఫ్ట్ చేశారు కాబట్టి దాని ఆధారంగా ఇతడే పని చేస్తుంటాడనే పరిశోధన చేపట్టి చిన్న పక్కన కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా నేరస్తుడే ఆమెను గత 5 సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకొని ఈ మధ్య కాలంలో ఆమె తిప్పాలనే వ్యక్తితో ఫోన్లో చాటింగ్ చేస్తున్నదని చెప్పి వద్దని చెప్పి ఆమెను మందలించి కొట్టినా కూడా ఆమె వినడం లేదని సెక్సువల్ జెలసీని డెవలప్ చేసుకొని ఆమె ఎట్లాగైనా చంపాలని మనసులో పెట్టుకొని పథకం ప్రకారం ఆమెను వరంగల్కు రమ్మని చెప్పి పిలిపించుకొని వరంగల్ లాడ్జింగ్లో కూడా 2-3 గంటలు ఆమెతో కలిసి ఉంటాడు. సాయంత్రం అయిన తర్వాత ఆమెను ఇంటికి వెళ్దామని చెప్పి తన మోటార్ సైకిల్ మీద తీసుకొని వచ్చి చీకట్లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ బైక్ తీసుకొని వెళ్ళి అక్కడ శారీరకంగా కలవాలని ఆమె నమ్మించి కలిసే క్రమంలో మన వరంగల్లో కొని తీసుకొని వచ్చినటువంటి షార్ప్ నైఫ్తోని ఆమె గొంతు కోసి హత్య చేసి కెనాల్లో పడవేశాడు. నేరస్తుని ఒప్పుకోలు మరియు శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా నేరం రుజువైనందున ఈరోజు అతనికి రిమాండ్ చేస్తున్నాం. మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మోటార్ సైకిల్ ల్యాండ్ ఓవర్ చేశారు సార్? సీజ్ చేసి ఇంకేమి తీసుకుంది సార్? ఈ క్రైమ్ రిలేటెడ్ ఆర్టికల్స్, ఫిజికల్ ఎవిడెన్స్ ఐటమ్స్ కూడా, బ్లడ్ స్టెయిన్ బాక్స్ కూడా రికవరీ చేశారు. అంటే ఈ